హాయ్ ఫ్రెండ్స్, 9వ తారీఖు 7వ నెల 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. రష్యాతో మరింత సుదృఢ బంధం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశ ప్రధాని రష్యా పర్యటన నిమిత్తం రష్యాకి వెళ్ళడం జరిగింది. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత రష్యా పర్యటనకు వెళ్ళడం ఇది తొలిసారి. ఇటీవల కాలంలో 2024లో రష్యా పర్యటనకి ఏ తారీఖుల్లో పర్యటనకు వెళ్ళడం జరిగింది అని అడుగుతాడు. జూలై 8, 9 తేదీల్లో రష్యా పర్యటనకి భారతదేశ ప్రధాని వెళ్ళడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్. ఈ రష్యా పర్యటనలో భాగంగా సోమవారం జూలై 8వ తారీఖుని మాస్కోలోకి భారత ప్రధాని మాస్కోలో దిగిన వెంటనే రష్యా యొక్క ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలకడం జరిగింది. రష్యా యొక్క ఉప ప్రధాని పేరు ఏంటి అని కూడా అడుగుతాడు. డెనిస్ మంత్రోవ్. 8, 9 తారీఖుల్లో భారతదేశ ప్రధాని రష్యా పర్యటనలో ఉంటారు. రష్యా 9వ తారీఖు తర్వాత జూలై 10వ తారీఖుని భారతదేశ ప్రధాని ఆసియా పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 8, 9 రష్యా పర్యటన చేస్తారు. 10వ తారీఖుని జూలై 10వ తారీఖుని ఆస్ట్రియా పర్యటన చేస్తాడు. ఆస్ట్రియా యొక్క దేశ అధ్యక్షుడి పేరేంటి అని అడుగుతాడు. అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్. అదేవిధంగా ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్ పేరు కూడా కార్ల్ నెహమ్మర్. 8, 9, 10 ఈ 3 రోజుల్లో రష్యా మరియు ఆస్ట్రియా పర్యటన చేస్తున్నారు. చీలిన ఓటు దక్కని సీటు అని చెప్పి ప్రజెంట్ ఫ్రాన్స్లో ప్రధానమంత్రి పదవికి అంటే దిగువ సభ ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రి పదవికి ఈ ప్రధానమంత్రి ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. దిగువ సభకి ఎన్ని సీట్లు ఉన్నాయి అని అంటే ఫ్రాన్స్ దిగువ సభలో ప్రధానమంత్రి ఎన్నికల్లో దిగువ సభలో ఎన్ని సీట్లు అంటే మొత్తం 577 సీట్లు. ఇంపార్టెంట్ ఇది. ఇందులో భాగంగా వామపక్ష కూటమికి 180 స్థానాలు, మెక్రాన్ కూటమికి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు అయినటువంటి మెక్రాన్ కూటమికి 160 స్థానాలు, అతివాద కూటమికి 140 స్థానాలు రావడం జరిగింది. ఈ విధంగా ఏ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు ఆధిక్యం ఉండాలి. మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సీట్ల సంఖ్య 289. 577లో 289 రావాలి. ఈ 289 కూడా ఏ పార్టీకి రాకపోవడంతో ప్రజెంట్ హంగ్ ఏర్పడింది. అందుకు గాను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని అయినటువంటి గాబ్రియల్ అట్టల్, ప్రజెంట్ ఫ్రాన్స్ యొక్క ప్రధాని ఎవరు అంటే గాబ్రియల్ అట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఈ రాజీనామాని ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మెక్రాన్ నిరాకరించడం జరిగింది ప్రజెంట్. ఎందుకంటే త్వరలో ఫ్రాన్స్లో 2024 ఒలింపిక్స్ రాబోతున్నాయి. ఈ ఒలింపిక్స్ అయ్యేంతవరకన్నా ప్రధానిగా కొనసాగాలని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కోరటం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రధాని పేరు ఏమిటంటే గాబ్రియల్ అట్టల్. ఫ్రాన్స్ దిగువ సభ ఎన్నికల్లో ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగాయి. దిగువ సభ యొక్క స్థానాల సంఖ్య ఎన్ని అని అడుగుతాడు. 577. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చిన్నారుల ఆసుపత్రిపై రష్యా దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా రష్యా ఉక్రెయిన్లోని ఒక చిన్నారులకు సంబంధించిన హాస్పిటల్ మీద క్షిపణితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 31 మంది చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. ఆ హాస్పిటల్ పేరేంటి అని కూడా అడుగుతాడు. ఓక్మిడిట్ చిన్నారుల ఆసుపత్రి. ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్. ప్రజెంట్ నాటో శిఖరాగ్ర సదస్సు 2024 ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అడగచ్చు. అమెరికాలో నాటో శిఖరాగ్ర సదస్సు సమావేశాలు జరగబోతున్నాయి. బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ జార్ఖండ్లో నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే భూ కుంభకోణం కేసులో జనవరి 31ని ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసి ఇటీవల కాలంలో ఆ కేసు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి తిరిగి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ జార్ఖండ్ గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది, సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. 81. అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన భారత సంతతి బాలిక అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రఖ్యాత అమెరికాస్ గాట్ టాలెంట్ టీవీ షోలో భారత సంతతికి చెందిన
ప్రణిష్కా మిశ్రా అనే బాలిక అదరగొట్టింది. అద్భుతమైన గానంతో న్యాయ నిర్ణేతలు సహా అందరినీ మంత్రముగ్ధులను చేసి గోల్డెన్ బజర్ను దక్కించుకుంది. ఇటీవల కాలంలో అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో విజేతగా నిలిచి గోల్డెన్ బజర్ను దక్కించుకున్నటువంటి భారత సంతతికి చెందినటువంటి బాలిక పేరేమిటి అని అడుగుతాడు ప్రణిష్కా మిశ్రా. జల వనరులకు నష్టం దేశ ఆర్థికానికి కష్టం అని చెప్పి భారతదేశంలో అడిగింటుతున్నటువంటి జల వనరులకు సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దీనివలన ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 ప్రపంచ నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు. వాటర్ ఫర్ పీస్. వాటర్ ఫర్ పీస్ తెలుగులో శాంతి కోసం నీరు. ఇందులో ఇంపార్టెంట్ అధికారిక గణాంకాల ప్రకారం 2021లో భారత తలసరి నీటి లభ్యత ఎంత అని అడుగుతాడు. 1486 ఘనపు మీటర్లు. 2030 నాటికి అది ఎంత శాతం తగ్గిపోతుంది అని అడిగితే 2031 నాటికి అది 1367 ఘనపు మీటర్లకు పడిపోతుందని కేంద్ర జల వనరుల శాఖ అంచనా వేసింది. జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలను బట్టి చూస్తే తలసరి నీటి లభ్యత 1700 ఘనపు మీటర్లు దిగువకు పడిపోవటాన్ని జల వనరులు ఒత్తిడికి లోనవుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అదే తలసరి నీటి లభ్యత 1000 ఘనపు మీటర్లకు దిగజారితే ఆ పరిస్థితి నీటి కొరతగా భావించాలని చెప్పి కేంద్ర జల వనరుల విభాగం సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి కొరత వచ్చింది అని అంటే తలసరి నీటి లభ్యత ఎన్ని ఘనపు మీటర్లకు దిగజారాలి అని అడుగుతాడు. 1000 ఘనపు మీటర్లు. అదేవిధంగా జల వనరులు ఒత్తిడికి లోనవుతున్నట్లు కనుగొనాలంటే తలసరి నీటి లభ్యత ఎన్ని వందల ఘనపు మీటర్లకు పడిపోవటాన్ని గుర్తుగా పరిశీలించాలి అని అడుగుతాడు. 1700 ఘనపు మీటర్లకు దిగువకు పడిపోవటాన్ని జల వనరులు ఒత్తిడికి లోనవుతున్నట్లు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరేంటి అని అడుగుతాడు. జల్ జీవన్ మిషన్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పేరేంటి అని కూడా అడుగుతాడు. సిఆర్ పాటిల్. ఉదారవాదికి ఇరాన్ పట్టం అని చెప్పి ఇటీవల కాలంలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఇరాన్ యొక్క నూతన అధ్యక్షుడిగా పెజిష్కియాన్ ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి పేరు ఏంటి అని అడుగుతాడు. పెజిష్కియాన్. ఇరాన్లో ఇటీవల కాలంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఇరాన్ మాజీ అధ్యక్షుడి పేరు ఏంటి అని అడుగుతాడు. ఇబ్రహీం రైసీ. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఏ నెల అంటే మే నెలలో ఈ సంఘటన జరిగింది. రేబిస్ వ్యాధి గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రేబిస్ కుక్క కరవటం వలన రేబిస్ వ్యాధి వస్తుంది. దాని వలన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రమాదం నుంచి ఎలా నివారణ పొందాలని చెప్పి ఆర్టికల్ రాశారు. అసలు ఆ రేబిస్ వ్యాధికి కారణమైనటువంటి వైరస్ పేరు ఏమిటి అని అడుగుతాడు. రేబిస్ అంటే ఇది ప్రధానంగా జంతువుల నుంచి సంక్రమించే సెల్సా వైరస్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రేబిస్ జంతువుల నుంచి ఏ వైరస్ ద్వారా వస్తుంది అని అడుగుతాడు. సెల్సా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈరోజు పేపర్లో ప్రతిభకు సంబంధించి జనరల్ స్టడీస్ ఫిజిక్స్ నుంచి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి. పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్య ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం. ఇందులో యు అంటే వస్తు దూరము, ఎఫ్ అంటే నాభ్యంతరం. ఆన్సరు 2 U<F. ఒక పుటాకార దర్పణం నాభి వక్రతా కేంద్రం మధ్య వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఆన్సరు 4 వక్రతా కేంద్రం అవతల. పిన్హోల్ కెమెరా తెరలో తలకిందులుగా ప్రతిబింబం ఏర్పడటానికి కారణమైన కాంతి లక్షణం. ఆన్సర్ 3 కాంతి రుజుమార్గ ప్రయాణం. పతన కిరణం సమతల దర్పణం తలంతో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య ఉండే కోణం. ఆన్సర్ 4 120 డిగ్రీలు. పరావర్తన నియమాలు వేటికి వర్తిస్తాయి? ఆన్సరు 4 అన్ని పరావర్తన తలాలకు వర్తిస్తాయి. వస్తువు ప్రతిబింబం దూరాలు సమానం కావాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచాల్సిన స్థానం. ఆన్సరు 2 దర్పణ వక్రతా కేంద్రం వద్ద. ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందితే పరావర్తన కోణం విలువ. ఆన్సర్ 1 0 డిగ్రీలు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన పాయింట్స్. ప్రజెంట్ 2024 ఒలింపిక్స్ పారిస్లో జరుగుతున్నాయి. ఫ్రాన్స్ దేశంలో పారిస్లో జరుగుతున్నాయి. ఇందులో భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు అని అడుగుతాడు. 113 మంది క్రీడాకారులు
2024 ఫ్రాన్స్ ఒలింపిక్స్లో పాల్గొనటం జరుగుతుంది భారతదేశం నుంచి. 2024 ఫ్రాన్స్ ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అని అంటే జూలై 26 నుంచి. 2020లో జపాన్ టోక్యోలో నిర్వహించినటువంటి ఒలింపిక్స్లో, గత ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహించారు అని అంటే జపాన్ టోక్యోలోని 2020లో నిర్వహించడం జరిగింది. భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నారు, గత ఒలింపిక్స్లో పాల్గొన్నారు అని అడిగిన 124 మంది. ప్రస్తుతం 2024 ఫ్రాన్స్ ఒలింపిక్స్లో 113 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు భారతదేశం నుంచి. 2020లో కోవిడ్ కారణంగా 2021లో నిర్వహించడం జరిగింది ఒలింపిక్స్. 2021 ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించినటువంటి భారత అథ్లెటిక్స్ క్రీడాకారుడు ఎవరు అని అంటే నీరజ్ చోప్రా. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత పతాకధారిగా ఎవరు ఎంపికయ్యారు అని అంటే స్త్రీల విషయంలో పివి సింధు. ఇక్కడ చూడండి, భారత స్టార్ షట్లరు పోసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్లో పతాకధారిగా వ్యవహరించనుంది. వరుసగా 2 ఒలింపిక్స్లో పతకాలు రియోలో రజతము, టోక్యోలో కాంస్యం సాధించిన ఈ తెలుగు అమ్మాయి మరోసారి ఒలింపిక్స్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. పురుషుల తరపున ఎవరు పతాకధారిగా వ్యవహరిస్తున్నారు అని కూడా అడుగుతాడు. పురుషుల తరపున టేబుల్ టెన్నిస్ దిగ్గజము శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. ఇంపార్టెంట్, పురుషులు స్త్రీల నుంచి ఎవరెవరు అన్నది పేర్లు గుర్తుపెట్టుకోండి. భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు ఎవరు అని అంటే పిటి ఉష. ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది. యూరో కప్ ఏ ఖండంలో మాత్రమే ఆడేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అని అంటే ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఓన్లీ ఫుట్బాల్ ట్రోఫీ యూరో కప్. 2024 యూరో కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే జర్మనీ. ప్రజెంట్ వింబుల్డన్లో టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. టెన్నిస్లో అతి పురాతనమైన ట్రోఫీ ఏదేనంటే వింబుల్డన్. అదేవిధంగా టెన్నిస్లో అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ ఏదేనంటే వింబుల్డన్. వింబుల్డన్ ఏ దేశంలో నిర్వహిస్తారంటే బ్రిటన్, లండన్లో నిర్వహిస్తారు.